హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ అయిన గీతా త్రివేణి గారు కర్నూలు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ తపస్సుకు జ్ఞానానికి గల తేడా ఏంటి, అసలు జ్ఞానం ఎందుకు చెయ్యాలి అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మై డియర్ మాస్టర్, థ్యాంక్ యూ. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. ఈరోజు మనము తెలుసుకునే టాపిక్స్ మేడం చెప్పారు కదా, అంతకన్నా ముందు మనందరికి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ గుప్తా గారికి, పెసలత మేడం గారికి, నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నా ధ్యాన జ్ఞాన ప్రచారానికి సహాయ సహకారం అందిస్తున్న నా పతిదేవునికి నమస్కరించుకుంటూ సెషన్ స్టార్ట్ చేసుకుంటాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చే టాపిక్ తపస్సుకు ధ్యానంకు తేడా ఏమి. తపస్సు విన్నాము, ఎక్కడ మునులు ఋషులు యోగులు చేస్తూ ఉండడం, అది సినిమాలో చూసాము. మన బంధువులు కావచ్చు, మన దగ్గరి వాళ్ళు కావచ్చు, ఎవరు చేయడం చూడలేదు. ఇంకా ఏమి చూసాము అంటే పూజలు చేయడం చూసాము, నిత్య దీపారాధనలు చూసాము, యజ్ఞ యాగాదులు వ్రతాలు చూసాము, ఉపవాసాలు ఉండడం చూసాము, మొక్కులు మొక్కడం చూసాము, ప్రదక్షిణలు చూసాము, ఆకు పూజలు కట్టేయడం చూసాము, అభిషేకాలు చేయడం చూసాము, కార్తీక దీపాలు వెలిగించడం చూసాము, నదుల్లో వెళ్ళి స్నానాలు చేయడము చూసాము, యాత్రలు చేయడం చూసాము, కొండలు ఎక్కడం చూసాము, గుట్టలు ఎక్కడం చూసాము, ముడుపులు కట్టడం చూసాము, తల నీలాలు ఇవ్వడం చూసాము, రామకోటి సాయికోటి రాయడం చూసాము, జపమాల నామ జపం చేయడం చూసాము. తపస్సు ఇంట్లో ఎవరు చూడలేదు, కానీ కాస్తో కూస్తో అవగాహన ఉంది తపస్సు అంటే ఏమి అని. క్లిష్టమైన తపస్సు అందరికి దూరంగా ఒంటరిగా వెళ్ళి చేసుకుంటారు అనేది మనకు ఒక అవగాహన ఉంది. వారి యొక్క కోరికల కోసము కావచ్చు, మృత్యుంజయులు కావడం కోసమో కావచ్చు, లేకపోతే భగవంతుణ్ణి దర్శించాలనే తపన కోసమో కావచ్చు, ఈ భూమండలానికి సమస్త దేవత పైన ఎన్నో లోకాలు ఉన్నాయంటారు కదా, ఆ దేవతా లోకాలన్నిటికీ అధిపతిని కావాలని కావచ్చు. ఇలా రకరకాల వ్యక్తులు మనకు తెలిసినటువంటి ఈ రామాయణ భారత భాగవతంలో, పురాణాల్లో, ఉప పురాణాల్లో ఈ కథలన్నీ వినుకుంటూ వచ్చినాం, పెరిగినాము. మన కళ్ళతో మన వాళ్ళు వెళ్ళి చేయడం చూడలేదు. ఓకే, ఎవరైనా మనసు చెల్లించి సన్యసించిపోయిన వాళ్ళని చూసాము. అంటే ఈ సంసారం వద్దురా బాబు అని సన్యాస వస్త్రాలను వేసుకొని వచ్చిన ఏదో దూర బంధువులో, స్నేహితుల్లో ఇవన్నీ వినడం చూసాము. ఓకే, మరి మనకు ఇప్పుడు వచ్చి వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? పిరమిడ్ మాస్టర్స్ అందరూ, మీరు కూడా పిరమిడ్ మాస్టరే కదా మేడం అంటారా? కొద్దిసేపు పాత్రని 12 సంవత్సరాల కిందటికి పంపించేశారు నా పాత్రని. నా దగ్గరికి కూడా వచ్చి వీళ్ళందరూ ఏమని చెప్పారు? ధ్యానం చెయ్యి, ధ్యానం 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 అంటున్నారు. ఈ వయసులో ధ్యానం ఏమి అని అనిపించేది. ఇప్పుడేంది ఇంత పనులు, పిల్లలు, చాలా చిన్న పిల్లవాడు బాబు, జస్ట్ 14 months బేబీ, అంత చిన్న బాబుని పెట్టుకొని ధ్యానం ఏంది? వీళ్ళు ఎట్లా వచ్చి చెప్తారు ధ్యానం చేయమని? అసలు అది ఇంపార్టెంట్ అనిపించేది కాదు నాకు. సమయం గడిచిపోయింది, 10 సంవత్సరాలు గడిచిపోయింది, నేను వెనుకబడిపోతాను, అంతకుమించి ఇంకొకటి ఏం కాదు. నేను ఇది ఆ రోజు సాధించినానని చెప్పడం లేదు. ఆ తర్వాత వచ్చి ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అంటే నాన్ సెన్స్ అనిపించింది. ధ్యానము రోగం తగ్గడమేమి, ధ్యానం భోగత్వం ఇవ్వడమేమి, సత్య జ్ఞానం అంటున్నారు, ఇదేదో బాగుంది. కానీ ఈ రెండు నాకు నచ్చేది కాదు, అర్థమయ్యేది కాదు. హౌ అనేది క్వశ్చన్ ఉండేది. నా చదువో లేదా ఒక డాక్టర్ భార్యగానో ప్రపంచం అంతా ఎక్కడికో ఎదిగిపోతుంటే వీళ్ళు మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉండేటివి. కానీ పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే వినాలి అని నా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారానికి సరెండర్ అయ్యి, అంకుల్ మీరు చెప్పేది నాకు అసలు నచ్చకుంది, కానీ మీ మాటకు గౌరవించి నేను మీకోసం కొద్దిసేపు ధ్యానం చేస్తాను, ఆంటీ కోసం, అంకుల్ కోసం, ప్రభాకర్ గుప్తా గారు అన్నాను కదా, వాళ్ళ కోసం చేస్తాను అనేదాన్ని. చూడండి, వాళ్ళని నేనే ఉద్ధరించేది ఏముంది, నన్ను నేను ఉద్ధరించుకోవాలి, కానీ వాళ్ళ పోనీ అలా అయినా చెయ్యి అని చెప్పేవాళ్ళు. ఎంత గొప్ప వ్యక్తులు కదా, అది ధ్యానం యొక్క గొప్పతనం. ఇప్పుడు అర్థమవుతుంది, అప్పుడు అర్థం కాలేదు. సరే,
మరి నేను లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవాలనుకున్నాను. నాకు మరి వాళ్ళ కోసం ఏదో కాసేపు చేస్తూ ఉండేదాన్ని కానీ, నాకే 2 ఇయర్స్‌లో 3 సర్జరీస్ అవ్వడం, థర్డ్ సర్జరీ ఫెయిల్యూర్ అవ్వడం, ఆ సర్జరీ క్యూరింగ్ కోసము డాక్టర్ కాడికి 6 మంత్స్ తిరిగాను. ఓ డాక్టర్ వైఫ్ అయినప్పటికీ, నా హస్బెండ్ ఎవరో ఆషామాష మనిషి దగ్గర ఎప్పుడైనా గాని ఏ డాక్టర్ మనమే బాగా ఎంక్వైరీ చేసి మన ఇంట్లో వాళ్ళకి చూపిస్తాం. అదే ఒక డాక్టర్ వైఫ్‌కు ఆళ్ళ హస్బెండ్ అలా ఎవరో ఏమాత్రము నాలెడ్జ్ లేని డాక్టర్ కాడ సర్జరీ అయితే ఖచ్చితంగా జరగదు. గోల్డ్ మెడలిస్ట్ సార్ కూడా 6 మంత్స్ తిరిగి, తిరిగి, తిరిగి బేజారైపోయి, నాకు ప్రాపంచికంలో ఉన్న వ్యక్తినే కదా! డిప్రెషనొచ్చింది. నా కుటుంబాన్ని నేను చూసుకోలేకపోతున్నాను. నా భర్తని నేను చూసుకోలేకపోతున్నాను. నా బిడ్డని నేను చూసుకోలేకపోతున్నాను. నా మదర్‌కి నేను సేవ చేయాల్సింది నా తల్లి మీద నేను ఆధారపడుతున్నాను. అని నాలో ఎంతో డిప్రెషనొచ్చేది, బాధేసేది, ఏడుపొచ్చేది. అప్పుడు నేను అంకుల్‌ని అడిగాను. అప్పుడు అంకుల్ చెప్పాడు, "నువ్వు విశ్వానికి ఒక ప్రశ్న వేశావు కదా! ధ్యానం రోగాన్ని ఎలా తగ్గిస్తుంది అని. ఇప్పుడు నీకే ఆ సమస్యొచ్చింది. నువ్వు ధ్యానం చేసి తగ్గించుకో. ఇప్పుడు నేను బయటపడాలి. ఎందుకు? ఎలా అనేది తెలీదు. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. గమ్మున కూర్చోవాలి. గంటలు, గంటలు కూర్చోవాలి. అరగంట, గంట ధ్యానం సరిపోదు. అనేసి బుద్ధ పిరమిడ్‌కి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టముండదు. నా హస్బెండ్‌కి ధ్యానం అంటే అస్సలు ఇష్టముండదు. ఎందుకంటే నేను ఏదో బాధపడుతున్నాను. హీలింగ్ కాక అనేసి సరే వెళ్ళు అన్నారు. వెళ్ళి రోజు 4 అవర్స్ మెడిటేషన్ చేసుకొనొచ్చేదాన్ని. తగ్గింది అందులో మెడిటేషన్‌లో నాకు క్యూర్ అయిపోయింది. అయినా నాకు అందులో ఉండేటువంటి సీక్రెట్స్ తెలుసుకోవాలనిపించింది. ఏమంటున్నారు? టెలిపతి అంటున్నారు, మాస్టర్స్ వాక్ ఇన్ ఔట్ అంటున్నారు, ఆటో రైటింగ్ అంటున్నారు, ఎన్నో లోకాలున్నాయంటున్నారు, థర్డ్ ఐ అంటున్నారు. ఇలా ఏవేవో చెప్పేస్తున్నారు. ఎంతవరకు ఇవన్నీ నిజాలు? సరే నాకు తగ్గింది ఓకే. కానీ ఎలా తగ్గింది? హౌ? 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 అని ఎన్ని నంబర్ ఆఫ్ క్వెషన్ మార్క్స్ ఉండేటివి. సరే అనేసి చానా డీవీడీలు తెప్పించుకొని ఎందుకంటే మా హస్బెండ్ బయటికి పంపియరు. చానా మంది గురువుల్ని చూసినాం. పత్రిజీ సార్ వస్తున్నారన్నా వద్దనేవారు. ఏం అవసరం లేదనేవారు. నాకేమో తెలుసుకోవాలి. బాధతో ఒకరోజు ఏడ్చుకుంటూ వెళ్లి బెడ్‌రూమ్‌లో కళ్ళలో నీళ్ళొస్తాయి కదా! వద్దంటే కామన్‌గా. పడుకున్నా లేదా ఒక కాలొచ్చింది శ్రీకాంత్ సార్ అని. మేడం నేను హైదరాబాద్‌కి వెళ్తున్నాను కర్నూల్ గుండా. మీకేమైనా క్లాస్ పెట్టించుకుంటారా అంటే, నేను పెట్టిస్తాను. అంటే సార్ వచ్చేలోపు డ్యూటీ నుంచి వచ్చేలోపు మా అపార్ట్మెంట్‌లో చుట్టుపక్కల క్లాసెస్ మా ఇంట్లో పెట్టించేదాన్ని. ఎందుకంటే పొందాను కదా! అది పంచాలి అనేది జ్ఞానం ఉండింది. సార్ నాకు బుక్స్ కావాలి, డీవీడీస్ కావాలి. ఉంటాయి మీ దగ్గర అంటే, ఓహ్! నాకు తెలీదు అప్పుడు ఇన్ని పుస్తకాలున్నాయని తెలీదు మన యొక్క పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో. బోలెడన్ని పుస్తకాలుంటాయి, డీవీడీలుంటాయి. నేను తెస్తాను. మిగతా వాళ్ళు ఎవరైనా తీసుకుంటే కూడా తీసుకోవచ్చు అని అన్నారు. అలా పుస్తకాలు చదువుతూ, డీవీడీలు చదువుతూ లోతుల్లోకి ఒక 2 సంవత్సరాలు బాబు కోసం హైదరాబాద్‌లో ఉండాల్సొచ్చింది. అక్కడ జరిగింది మీకు ఇప్పుడు చెప్పే ధ్యానానికి, తపస్సుకు తేడా ఏమి అనేది. చూడండి, ఎప్పుడైతే నాకు సమయం అక్కడ 2 సంవత్సరాలు బాబు పొద్దున 7కి పోతే సాయంకాలం రాత్రి 7కొచ్చేవాడు. నాకు మధ్యలో 10 కంతా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యి చానా టైం ఉంటే నాకు ఇన్నర్‌లో ఒక మెసేజ్ వచ్చేది బాబు దగ్గరికి వెళ్ళే ముందు, "శిలవు శిల్పంగా మారడానికి వెళ్తున్నావు" అని. నేను సీనియర్ పిరమిడ్ మాస్టర్‌ని అడిగాను. "ఎందుకు ఇలా ఇన్నర్‌లో వాయిస్ వస్తుంది?" అంటే, "చానా పుస్తకాలు తీసుకొని వెళ్ళు, బాగా సాధన చేసుకో" అన్నారు. అలా అని ఎప్పుడైతే ధ్యానము గంటలు, గంటలు చేసేదాన్ని. 4 అవర్స్, 6 అవర్స్, 8 అవర్స్ అట్లా 41 డేస్ 8 అవర్స్ అలా అవర్స్, అవర్స్ పెంచుకుంటూ ఎక్కువ ధ్యానం చేయడం. అబ్బాయి స్కూల్, కాలేజ్ నుంచొచ్చినాక తన పుస్తకాలు చదువుతూ, నేను నా పుస్తకాలు చదువుతూ ఇన్నర్ వాయిస్ రావడం మొదలుపెట్టింది. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? ధ్యానం వచ్చి పార్ట్ టైమ్ జాబ్. తపస్సు వచ్చి ఫుల్ టైమ్ జాబ్. అందరిని వదిలేసి, అన్నిటిని వదిలేసి, ఏ బాంధవ్యాలు లేకుండా ఎక్కడనో కొండల్లోనో, హిమాలయాల్లోనో, గృహాల్లోనో, అడవుల్లోనో ఎవ్వరికీ అటువంటి ఏ లింక్ లేకుండా ఫోన్స్ ఏమి లేకుండగా వాళ్ళు వెళ్లి వాళ్ళతో వాళ్ళు ఉండి, వాళ్ళు ఏదైతే సాధించాలనుకున్నా సాధించుకొనొచ్చిన వాళ్ళు, లేకపోతే ఆ అడవి మృగజీవులకు బలైపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ వాతావరణానికి సరిపోక మృత్యువాత పడిన వాళ్ళు ఉన్నారు. సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? మనం సినిమాలలో ఏదో నాటకాలలో చూసినవి. వాళ్ళు భగవంతుణ్ణి సాక్షాత్కారం పొంది వాళ్ళ యొక్క కోరికలను వాళ్ళు భగవంతునితో విన్నవించుకున్నారు. నెరవేరాయి అనేది వింటుంటాం. తపస్సు అంటేమి ఫుల్ టైమ్ జాబ్. మరి పత్రిజీ సారు సంసారంలోనే నిర్వాణం అన్నారు. వీళ్ళందరిని నువ్వు వదులుకొని పోవద్దు. అందరితో ఉంటూ, బంధంలో ఉంటూ కానీ బంధంలో ముడిపడొద్దు. చానా కాంప్లికేటెడ్ సెంటెన్స్ ఇది. నాకర్థమయ్యేది కాదు. ఎలా బంధంలో ఉండాలి? ఎలా ముడిపడకుండా ఉండాలి?
అంటే బాధ్యతగా భార్యగా పిల్లల్ని, భర్తని, అత్తమామని, నీ పరివారాన్ని నువ్వు బాగా చూసుకో. ఒకవేళ జెంట్స్ అయితే నీ భార్యని, నీ పిల్లల్ని, మీ అమ్మగారిని, నాన్నగారిని బాగా చూసుకో. బాధ్యత. బంధంలో ఉండిపడకూడదు అంటే నా బిడ్డ, నా భార్య, నా భర్త, నా అమ్మ, నా నాన్న అని వాళ్ళతో మమేకమైపోవద్దు. వాళ్ళు లేనిది నేను ఉండలేను. నా భర్తకి ఏదైనైతే నేను తట్టుకోలేను. నేను కూడా చచ్చిపోతా అనే స్థితి ఉండకూడదు. సంసారంలోని నిర్మాణం అంటే నువ్వు సంసారంలో సత్యం తెలుసుకో ఉంటూ ఈ బంధాలన్నీ ఇప్పటి వరకే, ఈ పాత్ర వరకే, ఈ డ్రామా వరకే. మరి నెక్స్ట్ డ్రామాకు అంటే మరో జన్మకు మరి కొత్త బెటాలియన్ దిగుతుంది. మరి ఒక రకమైనటువంటి వాతావరణం, ఒక రకమైనటువంటి కుటుంబం, ఒక రకమైనటువంటి బాంధవ్యాలు, రక్త సంబంధాలు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు, అది మరి అదొక రకమైనటువంటి జర్నీ. ఇప్పుడు చూడండి సినిమాలలో చిరంజీవి సినిమాలు తీసుకుందాము. ఒకసారేమో ఎస్పి పరశురామ్ అంటాడు, ఒకసారేమో ముఠా మేస్త్రి అంటాడు, ఒకసారేమో ఆ రిక్షావాడు అంటాడు. ఇలా రకరకాల క్యారెక్టర్స్ లో అవే పాత్రలు వస్తాయా? ఒకవేళ వ్యక్తులు, హీరోలు, హీరోయిన్లు రిపీట్ అయినా వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్, వాళ్ళ యొక్క ఆ సినిమాలో ఉండేటువంటి పాత్ర వేరే ఉంటది. ఒక దాంట్లో రిక్షాలు తొక్కుతాడు, ఒక దాంట్లో మూటలు మోస్తాడు, ఒక దాంట్లో పోలీస్ గా ఉంటాడు, ఒక దాంట్లో లాయర్ గా ఉంటాడు. ఆ టైంకి ఆ డ్రామాని పర్ఫెక్ట్ గా డ్రామా కంప్లీట్ చేసి వైదొలుగుతాడు. అరే బ్రహ్మానందం గారు, సౌందర్య గారు నాతోనే ఉండండి, నేను మిమ్మల్ని ఇచ్చిపోను అరే అని ఏడుస్తాడా? గుండెలు బాదుకుంటాడా? కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దానికి ఎదురు చూస్తాడు. ఎవరు వస్తారా, ఎవరు స్టోరీ చెప్తారా, ఎవరు నాకు అమౌంట్ ఐ మీన్ పేమెంట్ ఇచ్చిపోతారా అని. అలానే మనం కూడా ఇక్కడికి వచ్చాము. ఈ జ్ఞానం, ఆత్మ జ్ఞానం అన్నారు చూడు పత్రిజీ సారు. ధ్యానం సర్వరోగ నివారణి, సకల బోరకారిని, సత్య జ్ఞాన ప్రసాద్ని, అది పట్టుకోవాలి మనము. ఈ రెండు వస్తాయి ధ్యానం చేస్తూ ఉన్నామంటే. ఆ ఆధ్యాత్మికతలో ఎదుగుదల ఉన్న వాళ్ళకు ధ్యానం సర్వరోగ నివారణ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ధ్యానం సకల భోగకారిని ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. వాటి కోసం నువ్వు సపరేట్ గా నువ్వు ఏమీ ఒక ప్రాజెక్ట్ వర్క్ ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కొండకు తాడు వేసి దాన్ని లాగాలి కానీ చిన్న గులకరాయికి బట్టి లాగొద్దు. చాక్లెట్లకు బిస్కెట్లకు ఎందుకు ఆశపడతావు? చాక్లెట్ ఫ్యాక్టరీ కోసం నువ్వు ఆలోచించు అని చెప్తారు చాలా మంది. అంటే పెద్దదానికి పెట్టు, పరమాత్ముడిని తెలుసుకోవాలని తప్పించు. ఆయన ఎక్కడున్నాడు అని తెలుసుకో. ఆ తెలుసుకున్నాక అనుభూతిని పొందు, ఆ బ్రహ్మానంద స్థితిని పొందు, ఆ బ్రహ్మ నిష్టని పొందు. అయిపోయింది, నీ జీవితానికి అర్థం పరమార్థం ఏర్పడుతుంది. జన్మ రాహిత్య స్థితి పొందుతావు. జనన మరణ చక్రం నుంచి విడబడతావు అని చెప్తారు. మరి తపస్సు చేసిన వాళ్ళు ఏం పొందినారు? కోరికలే పొందినారు. ఈ ప్రాపంచికమైనటువంటి అశాశ్వతాలనే పొందినారు. వాళ్ళు ఏదో ఒక రోజు కనుమరుగయ్యారు. ధ్యానం ఏం నేర్పిస్తుంది? శాశ్వతత్వం వైపు అడుగులు వేపిస్తుంది. మరి ఇప్పుడు చెప్పండి, తపస్సు గొప్పదా? అంటే తపస్సు చేసి కూడా నాకు ఏది వద్దు, నేను నిన్ను దర్శించాలి, అసలు ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎవరు మనము, నేనెవరు అనే ప్రశ్నతో సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. రకరకాల మనుషులు ఉన్నట్ల రకరకాల ధ్యానాలు, రకరకాల తపస్సులు, రకరకాల సాధనలు ఉన్నాయి. శివునితో పార్వతీదేవి ప్రశ్నిస్తుంది, ముక్తి మోక్షం పొందడానికి ధ్యానం ఒకటేనా, తపస్సు ఒకటేనా మార్గము? ఇంకా ఏవీ లేదంటే 108 మార్గాలు చెప్పారు. కీర్తనలు పాడుతూ, నాట్యం చేస్తూ, సంగీతం పాడుతూ, రకరకాలుగా రథాలు, హోమాలు అంటే మమేకమయ్యి. ఇప్పుడు భక్త తుకారంలో తుకారం అనే వ్యక్తి ఎలా మమేకమవుతాడు పాండురంగ స్వామితో? ఒక వ్యాపారం చేసినా ధర్మంగా చేస్తారు. అదే కదా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తుండేది. నీ పరివారాన్ని నువ్వు బాగా చూసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన తిండి, గుడ్డ, ఐ మీన్ నీడ, వాళ్ళ చదువులు, పెళ్లిళ్ళు, నీ తల్లిదండ్రుల పోషణ నీ బాధ్యత. అందుకోసం నువ్వు సంపాదించు. ఎలా సంపాదించాలి? ధర్మంగా. ఆ ధర్మంతో సంపాదించిన డబ్బుతో నువ్వు వాళ్ళని పరివారాన్ని చూసుకో. కలి తాగితే కలి, గంజి తాగితే గంజి, పంచభక్ష పరవాణాలు వస్తే పంచభక్ష పరవాణాలు. ప్యూన్ 5 స్టార్ హోటల్లో పేరెంట్స్ కి ఫుడ్ పెట్టేయాలనుకుంటే మూర్ఖత్వం కాదంటారా? అదే తానే స్వయంగా మంచిగా అన్ని బియ్యం కొనుక్కొచ్చి చక్కగా వండి అంత పప్పు చేసి అమ్మ తినండి, ఇది నా శక్తి అని పెడితే తల్లిదండ్రులు సంతోషపడరా? 5 స్టార్ హోటల్లో తిండి పెడితేనే తల్లిదండ్రులు సంతోషపడతారా? ఆ తేడాని తెలుసుకోవాలి. భగవద్గీత చెప్తుంది, కోరికలకు అవసరాలకు తేడా తెలుసుకో.
అవసరాలు సమంజసమే, కోరికల అసమంజసం. అవసరము నీడ్స్ అంటే తినడానికి తిండి కావాలి, సంపాదించుకో. నేను రోజు 5 స్టార్ హోటల్లో తినాలి, అది కోరిక కాదంటారా? దాని రోజునే హోటల్లో తినాలి, అది కోరికే. ఎప్పుడో ఒకసారి నేను హోటల్లో తినాలి, అది కూడా కోరికే. తినడానికి బతకడానికి అంత ఆహారం కావాలి, ఇది అవసరం. ఇది భగవద్గీత చెప్తుంది. ఈ తేడా తెలియక పరిగెడుతున్నాం పరిగెడుతున్నాం పరిగెడుతున్నాం, సంపాదిస్తున్నాం సంపాదిస్తున్నాం, దాచుతున్నాం దాచుతున్నాం, దుఃఖంలోనే జీవిస్తున్నాం. బాగలేమన్నా ఏడుస్తున్నాం, బాగుంటే పక్కన వాళ్ళని మనల్ని చూసి ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారని మరమో ఏడుస్తున్నాము. ఆత్మజ్ఞానం లేక ఇవన్నీ అశాశ్వతాలు. ఆత్మజ్ఞానం పొందినాక మన జీవితంలో ఎంతో బ్యూటిఫుల్ క్షణాలు ఏర్పడతాయి. ఎలా ఉంటుందంటే ఒకప్పుడు ఎవరైనా ఏమన్నంటే బాధ ఉండేది, దుఃఖం ఉండేది. ఇప్పుడు వాళ్ళ యొక్క స్థితి అది, మన స్థితి అది కాదు కదా. వాళ్ళని హేళన చెయ్యం, చులకన చెయ్యము. ఎందుకు? ఆత్మ జ్ఞానం వల్ల. చూడండి, ధ్యానం చేస్తున్న వాళ్ళు ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య, సేవ, ఈ 4 మెయిన్ ఎజెండా. ఒక బిల్డింగ్ బాగుండాలంటే 4 పిల్లర్లు ఏ విధంగా అవసరమో పత్రిజీ సార్ ఏమనేవాడు, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ, ఇవి ముందు యాడ్ చేసుకోండి. మేమైనా, వినేటోళ్ళైనా, వినబోయే వాళ్ళైనా, ఆల్రెడీ ఎంత పెద్ద మాస్టర్లమైనా మనం ఏం చేస్తామంటే, మేము మాస్టర్ అయిపోయినాం, మేము క్లాసులు చెప్తున్నాము. నేను ఇప్పుడు చాలా క్లాసులతో నా సమయం చాలా బిజీ అయిపోయింది, నాకు లోపల ఎంతో భయం, నేను ఇంకా చదవలేకపోతున్నా, కాన్సెప్ట్స్ వినలేకపోతున్నా, సాధనకు సమయం కేటాయించలేకపోతున్నా. రోజుకు 3 నుంచి 4 క్లాసులు. మరి నేను వేరే చోట వెళ్ళి చెప్పేది ఉందంటే పోవడానికి గంట, రావడానికి గంట. మరి ఇంట్లో బాధ్యతలు. ధ్యానము చేసుకోవాలని ఆ విధంగా తప్పించాలి. ధ్యానం పని చేస్తూ కూడా నేను ధ్యాన స్థితిలో ఉండడం, నాకు టెక్నిక్ తెలుసుకున్నాను. అంటే ధ్యానం చేసుకుని నా మనసు నేను చెక్ చేసుకోవడం. ఈర్ష్యతో ఉన్నానా, బాధతో ఉన్నానా, అవమానంతో ఉన్నానా, ఆలోచన రహిత స్థితిలో ఉన్నానా? అంటే నా పనులు చేస్తున్నా, నేను ఎక్కడికైనా ప్రయాణమే, క్లాసులు చెప్పడానికి పోతున్నా, నా మనసు ఏ స్థితిలో ఉంది నేను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుంటాను. అది ఏదైనా ఆలోచిస్తుంది అంటే సరి అయినదా, సరికానిదా? ఆధ్యాత్మిక చింతనలో ఉన్నావా, వెరీ గుడ్. భగవంతుని నామస్మరణలో ఉన్నావా, వెరీ గుడ్. లేదు, ఎవరో ఏదో అన్నారని దుఃఖిస్తున్నావో, నాది తప్పు, నన్ను నేను సరి చేసుకుంటాను. అర్థమైంది కదా మై మిడియర్ మాస్టర్స్? తపస్సు ధ్యానానికి తేడా. తపస్సు అంటే ఫుల్ టైం జాబ్, ధ్యానం పార్ట్ టైం జాబ్ మేడం. ఫుల్ టైం జాబ్ లో మనీ ఎక్కువ వస్తుంది, పార్ట్ టైం జాబ్ లో కొద్దిగా వస్తుంది. మరి తపస్సే బెటర్ ఏమో కదా మనం, కానీ వీళ్ళని వదిలిపోలేం కదా అని డౌట్ వస్తుంది కదా. చూడండి, ఓ స్టోరీ చెప్తాను. ఒక మహానుభావుడు 30 సంవత్సరాలు కఠినంగా వెళ్ళి సాధన చేసినాడు. ధ్యానం తపస్సులో కూర్చున్నాడు కూర్చున్నాడు కూర్చున్నాడు. ఆకలేసినప్పుడు మాత్రమే తను కళ్ళు తెరుస్తాడు. తపస్సులో మనకి సినిమాలో చూపించేటట్టు అట్లే కంటిన్యూగా కూర్చోరు. వారానికో, 3 రోజులకో, 2 రోజులకో ఆకలేస్తే ఎవరో అటు వెళ్ళే వాళ్ళు, కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళే వాళ్ళు, ఏదని వీళ్ళు అరే ఎవరో సాధన చేస్తున్నారని కాస్త పాలో ఆహారమో పెట్టి వెళ్తారు. లేదంటే వాళ్ళు కూర్చోవడం కూడా ఎట్లా కూర్చుంటారు? కాస్త పండ్లు, దుంపలు దొరికే స్థలాలు, కాస్త నీటి ప్రవాహం దగ్గరలో ఉండేటట్లు సాధన కూర్చుంటారు. వెళ్ళి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకొని, కాస్త దాహం తీర్చుకొని. చూడండి, తపస్సు చేసే దగ్గర వాళ్ళ దగ్గర ఒక ఇలా ఏమంటారు, నేమ్ మర్చిపోయినా మేడం, ఏమైనా ఐడియా ఉందా? ఆ చిన్న ఒక వాటర్ ఇలా వస్తుంది, అన్మ్యూట్ లో ఉన్నారు, అది ఉంటుంది. నాకు తెలిసి కమండలం వచ్చి స్టిక్. సరే, వాళ్ళ దగ్గర శపించడానికి నీళ్లు తీసుకుని ఎలా శపిస్తారు? ఉంటుందా, ఉండదా? మరి వాటర్ ఏం అవసరం వాళ్ళకు? దాహాన్ని తీర్చుకుంటూ సాధన చేసుకునే వాళ్ళు. అసలు ఏమన్నీ వదిలేసి కాదు. మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువసేపు ప్రాపంచికంలో ఉండి కాసేపు సాధన చేసుకుంటాం, అది ధ్యానం. వాళ్ళు అన్నిటిని వదిలేసి నీడ్, ఇంకా తప్పదు, ఇంకా నేను చచ్చిపోయేటట్టున్నాను దాహంతో అన్నప్పుడు మాత్రం కళ్ళు తెరిచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పానీయాన్ని సేవించి మరి సాధనలో కూర్చునేవాళ్ళు. భక్తి శ్రద్ధలతో, ఇష్టంతో, నమ్మకంతో, విశ్వాసంతో చేసేవాళ్ళు. అలా ఒక అతను 30 సంవత్సరాలు సాధన చేసినాడు. సాధన చేసినాక తను భగవంతుణ్ణి అంటే ప్రత్యక్షమైంది, తన కోరికలేవో చెప్పుకున్నాడు, మొత్తానికి అనుకున్నది సాధించాడు, ఆ భగవంతుణ్ణి ప్రత్యక్షం కావించినాడు. ఇంకా ఆనందంతో ఆయన ఆ కొండ దిగి, ఆ గుట్ట దిగి వస్తున్నాడు. ఇంక ఎంత ఆనందం ఉంటుంది భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకొని తనకు కావలసినవి సిద్ధులన్నీ పొందినాక ఆనందంతో హాయిగా వస్తూ ఉన్నాడు కిందికి చక్కగా. ఎంతో
చిరునవ్వుతో. అక్కడి నుంచి అక్కడ చిన్నగా గ్రామంలో తిరునాళ్ళ జరుగుతుంది. అక్కడ 16 ఏళ్ల పిల్లవాడు ఆ కట్టె ఇలా ఉంటుంది కదా! వాళ్ళు ఇలా వేసుకుంటారు కదా! అటు ఇటు చేతులు పట్టుకొని ఎగురుతూ, దుంకుతూ ఏదో పాటలు, పద్యాలు పాడుతూ వస్తున్నాడు. 16 ఏళ్ల వయసు అంటే ఎలా ఉంటారు? పెద్దవాళ్ళలాగా ఏదో చూసి నడుద్దాం, ఆ! చెప్పి పోదాం అన్నట్లుండరు కదా! అలా ఎగురుతూ, దుంకుతూ, పాడుతూ, తుల్లుతూ, తేలుతూ వచ్చి తెలియకుండానే ఈ ముని పుంగుని బాగా డిచ్చి కొట్టేస్తాడు. డిచ్చి కొట్టే లోపల అతను అడవే పడిపోతాడు. ఇతను ఈడబడి వెళ్లి పడిపోతారు. ఆ ఋషి పుంగవునికి చానా కోపం వస్తుంది. ఆ పిల్లవాడిని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు. బాగా తిడతాడు. బాగా తిడతాడు. నేనెవరో తెలుసా? నేనెంత సాధన చేశానో తెలుసా? నేను భగవంతుడినే నేను ప్రత్యక్షం పొందినాను. ఆయన యొక్క ఏమంటారు ఆశీర్వాదం పొందినాను ఆయనతో. నాకు కావాల్సిన కోరికలని నాకు ఆశీర్వాద రూపంతో నాకు ఇచ్చాడు. నన్ను బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. నేను అటువంటి గొప్ప తపస్సు చేసి ఆ భగవంతుణ్ణే నేను ప్రత్యక్షం గావించుకొని ఆయన యొక్క కృపా కటాక్షాలు పొంది నేను వస్తుంటే నువ్వు నన్ను డిచ్చు కొడతావా? ఎంత అహంకారిగని ఒక 10 నిమిషాలు ఆపకుండా తిట్టి తిట్టి పెడితే ఈ పిల్లవాడు స్వామి క్షమించు, నన్ను క్షమించు స్వామి, నా తప్పైంది అని ఒక్క మాటేస్తాడు. స్వామి మీరు 30 సంవత్సరాలు సాధన చేశారు, ఆ భగవంతుణ్ణే ప్రత్యక్షం గావించినారు, ఎంత గొప్పవాళ్ళు. నేను చూడకుండా కొట్టినాను మిమ్మల్ని. నేను చూసి మిమ్మల్ని కొట్టలేదని ఒక్క ఆవగించేంతైనా మీకు 10 నిమిషాల్లో అనిపించలేదు కదా! మీ సాధన ఏమి లాభము? ఇప్పుడు అర్థమైందా? నువ్వు తపస్సు చేసి నువ్వు కావాల్సింది పొందుతావు గాని, సంసారంలో ఉన్నవాడు సరిగాని భర్తో, సరిగాని భార్యో, సరిగాని అత్తమామో, సరిగాని స్నేహితులో, ఇరుగో, పొరుగో, బంధువులో, మేనమామ పిల్లలో, మేనత్త పిల్లలో, అన్నదమ్ములో, అక్క చెల్లెల్లో, తోడుకోడల్లో, వదిన మధ్యలో, అమ్మ బాబోయ్! ఇంత మందితో మనము జర్నీ చేసి వాళ్ళ మూతులు తిప్పడాలు, ముక్కులు తిప్పడాలు, కళ్ళెగరేయడాలు, హీనంగా చూడ్డాలు, అవమానించడాలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ ఎక్కడ పొందుతావు? నువ్వు ధ్యానం చేస్తూ సంసారంలో నిర్వాణం పొందినప్పుడే. నువ్వు ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటావు, ఆత్మజ్ఞానం పొందుతూ పొందుతూ ఉంటావు. ఈ యొక్క మన చుట్టూ జరిగేటివన్నీ నువ్వు అవగతం చేసుకుంటావు. అవమానం జరిగింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని ప్రతి దానికి ఈ ట్యాగ్లను తగిలించుకుంటావు. అరే నేను కోరుకున్నాను, ఇది నా డిజైన్ అని ఏ స్థితిలో ఉంటావు? దుఃఖంలో ఉండవు, పడిపోవు, ఇతరులను నిందించవు, ఇతరులను నిందించవు. ఇంతకుముందు నీ వల్ల నీ వల్ల నీ వల్ల అని అనేవాళ్ళం. నీ వల్ల ఇలా జరిగింది. ఒక స్నేహితుడు ఉంటలే నేను నాశనం అవ్వడానికి వాడు కారణం. మా అమ్మ మా నాన్న బాగా చదివేయలేదు, అందుకని నా బతికి ఇలా ఉంది. నా భార్య సరి అయినది కాదు, ఎప్పుడు చూసినా ఖర్చులు చేసి చేసి మా సంసారం నాశనం చేసింది. నా భర్త బయట స్నేహితులతోనే మాటలు పెడతాడు, సంసారాన్ని పట్టించుకోడు, అందరు చూడుపు 1కి 4 వ్యాపారాలు చేస్తున్నాడు, ఈయన వల్ల సంసారం ఇలా ఉంది. ఇలా రకరకాలుగా పరనింద చేస్తూ ఉంటాము. పిల్లవాడు బాగా చదువుకొని సెటిల్ చూడుపో, వాడు చూడుపో ఎంత బాగా చదువుకుంటున్నాడు, ఎంత మంచి ఉద్యోగం వచ్చిందో, నువ్వు చూడు ఇలా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, అందుకని మన బతుకులు ఇలా ఉన్నాయి. మరి వాడు చదువుకో, మన బతుకులకు లింకు. ఆత్మజ్ఞాని పిల్లవాడు చదవకపోయినా, భర్త సంపాదించకపోయినా, భార్య ఖర్చు పెడుతున్నా, అమ్మ నాన్న వాళ్ళకి కావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా, ఇరుగు పొరుగు చులకన చూస్తున్నా, స్నేహితులు మనల్ని దగ్గరికి రానియకున్నా, అనారోగ్యంతో ఉన్నా, నా డిజైను, నా కర్మ ఫలాలు, నా ప్రారబ్ధ కర్మ ఫలాలు అని సరిపెట్టుకుంటాడు. పరనింద చెయ్యడు. సాధనలో ఆనందాన్ని పొందుతూ అన్ని అప్పులు తీరిపోతున్నాయి. చూడండి, మనము బ్యాంకులో ఒక ఇల్లు కొనుక్కోవడానికి ఒక 30 లక్షలు పెట్టి లోన్ తీసుకున్నాం. ప్రతి నెల కాస్త కాస్త తీర్చు ఉంది. అంతలోపల మన పుట్టింటోళ్ళు అమ్మ నాన్న ఎవరో ఒకరు, నాన్న అప్పు తీసుకున్నారు కదా, 10 ఏండ్లైంది కదా, ఎంత తీరింది అంటే ఇంకొక 2 లక్షలు ఉందమ్మా అని ఆనందంగా చెప్తావా, ఏడుస్తూ చెప్తావా? నీ తల్లి ఆనందపడుతుందా, దుఃఖపడుతుందా? ఆనందమే కదా. మరి మన జీవితంలో కష్టాలు, నష్టాలు, అవమానాలు, అనారోగ్యాలు, బాధలు ఉన్నాయంటే ఏమనుకోవాలా? గత జన్మ కర్మలు దగ్ధమవుతున్నాయి, అప్పులు తీరుతున్నాయి అని ఆనందించాలని ఎవరు చెప్పినారు? సత్య జ్ఞానం చెప్పింది. ఇవన్నీ మనకి తెలిసేది కాదు, నాకైతే తెలియదు.
నేను పెరుగుతూ వచ్చాను. నేను కూడా చాలా భక్తి మార్గంలో ఉండేదాన్ని. కార్తీక మాసాలు, ఉపవాసాలు, ఏకాదశులు, ప్రతిరోజు భగవంతునికి గుడికి వెళ్ళి రావడము. ఎంత కాలేజీకి వెళ్ళినా, నేను ఎంత మ్యూజిక్ కాలేజ్ వెళ్ళినా, నా లైఫ్ స్టైల్ కూడా చాలా బిజీగా ఉండేది. టైప్ నేర్చుకునేదాన్ని. కాలేజ్ ట్యూషన్స్, అట్ ది సేమ్ టైం మార్నింగ్ మ్యూజిక్ కాలేజ్ వెళ్ళి వీణ నేర్చుకునేదాన్ని. ఇంకా హాలిడేస్ వచ్చినాయంటే పెయింటింగ్స్ అనేసి, సాఫ్ట్ ఐస్ అనేసి, ఎంబోజింగ్ అని, ఎంగ్రేవింగ్ అని, గ్లాస్ పెయింటింగ్ అని, రకరకాలు మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఎప్పుడు పరుగు పెడుతూనే ఉండేది నా లైఫ్ కూడా. అలా ఉండాలని మా అమ్మ కూడా ఇష్టపడేది. నేను ఎలా నేర్చుకోలేకపోయినాను, నీకు శ్రద్ధ ఉంది నేర్చుకో అని చెప్పేది. ఎప్పుడు బాధ, కష్టము, అవమానము, పెయిన్ ఉంటే భగవంతుడి మీద వెళ్ళి చెప్పుకొని ఏడుస్తూ బాధలు చెప్పుకునే వాళ్ళము. ఇంట్లో ఉంటాయి కదా సాధక బాధకాలు. అలా ఎన్నో, నాన్నకు బాలేకపోయినా, అమ్మకు అనారోగ్యమైనా, ఎవరి మీద? భగవాన్. మా అమ్మ మంచిది, మా నాన్న మంచి వాళ్ళు, ఎందుకు వాళ్ళకి ప్రాబ్లము? మా మదర్ బాగా ఆయాసంగా ఉండేది. చూడండి, ఏమి గాలి ఆడకునుంది. ఆయాసం అంటేమే వాళ్ళకు ఊపిరి తీసుకోలేరు. మరి చేపల్ని పట్టి వాటిని తింటుంటాం కదా, వాటిని గాలి ఆడకుండగా, మా అమ్మ గత జన్మలో ఫిషర్ మ్యాన్ అయి ఉంటారు. తను చేపల్ని పట్టింటారు. చేపలు పట్టి దాంట్లో గంపలు వేస్తారు. అవి ఊపిరాడక చనిపోతారు కదా. ఆస్మ జబ్బున్న వాళ్ళమందరం అనుకోవాల్సిందేమి, మనము గతంలో ఆ చేపలు హాయిగా ఆనందంగా హాయిగా ఈత కొడుతూ తన కుటుంబంతో తన పరివారంతో స్వేచ్ఛగా జీవించుకున్న వాటిని మనము మరణానికి తీసుకొచ్చి వాటిని చంపి మనం తిన్నాం. మరి ఇప్పుడు ఆస్మా రాక ఏమొస్తుంది? శ్వాసకోశగా అంటే లోపల లంగ్స్ పాడైపోయిన వాళ్ళు హాస్పిటల్స్ లో వెళ్ళి చూడండి, వాళ్ళ గత జన్మలో కర్మ అదై ఉంటుందని చాలా పుస్తకాల్లో మాస్టర్స్ చెప్తూ ఉంటారు. అది కరెక్టా, నిజమా అంటే అటువంటి జ్ఞానము ఎవరికి వాళ్ళము తెలుసుకోవాల్సిందే. ఇది ఎవ్వరు ఎక్కడ లిఖించి పడలేదు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది, అందులో భాగంగానే. మరి సంసారంలో నిర్వాణం అంటే అర్థమైంది కదా. ఆ ఋషి పుంగవుడు ఎవ్వరికి సంబంధం లేకుండా అలా పోయి కూర్చునే లోపల తనలో ఎటువంటి సహనం లేదు, ఓర్పు లేదు, ఆలోచన లేదు. టక్కున కోపానికి గురైనాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాచర్యాలు ఎక్కడ వెళ్ళిపోయినాయి? ఇంకా ఉన్నాయి అర్షడ్ వర్గాలు తనలో. కోపం వచ్చింది, కోపం వల్ల క్రోధం వచ్చింది, అసూయ వచ్చింది, ఈర్ష్యపడ్డాడు, ద్వేషపడ్డాడు, కేకలేసేశాడు. మరి ధ్యానం చేసే వాళ్ళలో ఇవన్నీ ఉండవు. ఎందుకు ధ్యానం చేస్తున్నారు? స్వాధ్యాయం చేస్తున్నారు, సద్యన సాగంసం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఈ 4 చేసినప్పుడే పూర్ణత్వం లభిస్తుంది. ఈ 4 లేకుండా ఏది ఒక్కటి ఉన్నా మనము పూర్ణత్వం పొందము. మరి పునరపి జననం పునరపి మరణంలో తిరగాల్సిందే. అందుకని పత్రిజీ సారు, పొందితే సరిపోదు పంచు అది సేవ, అప్పుడు సత్యలోక వాసు అవుతావు. చూడండి, 7 లోకాలు అని చెప్తారు కదా. భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, ఈడ 3 అయినాయి కదా. జనాలోకం మిడ్ లోకం అనుకోండి. పైన మహాలోకం, ఆ పైన వచ్చేసి తపోలోకం, ఆ పైన సత్యలోకం. జనాలోకం మిడ్ లోకం అన్నాను కదా. కింద ఏమున్నాయి? భూలోకం ఉంది, భూవర్లోకం ఉంది, సువర్లోకం ఉంది. ఎప్పుడైనా జనాలోకంలో నుంచి డిజైన్ చేయబడి సత్యలోక వాసులు జనాలోకానికి వచ్చి డిజైన్ చేసి బిడ్డలు అంటే సృష్టికర్త సృష్టింపబడి అంశాత్మల్ని భూమి మీదకి పంపిస్తారు. పంపించినాక ఇక్కడ మనము భూలోకంలో పాపాలు పుణ్యాలు చేస్తాము. మరి మనం చనిపోయాక జనాలోకానికి పోతాము. అప్పుడు మన పాప పుణ్యాలను లెక్కేసి స్వర్గానికి నరకానికి పంపించి అక్కడ మనకు ఏ కర్మలు చేసినామో అక్కడ క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ అయ్యి ఆ అనుభూతి పొందు, తప్పో రైటో నీకు తెలుస్తుంది అని. మరి జనాలోకానికి వచ్చినాక మరి నా పని ఏమి నెక్స్ట్ అంటే, మరి నీ సంచితంలో ఉండే కర్మల్ని తీసుకొని ప్రారంభంలోకి వెళ్ళి అనుభవించి క్లియర్ చేసుకొని రా అనేది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ తెలుసుకున్నాక ఇంకా పరనింద చేస్తామా? మన జీవితంలో వచ్చే కష్టాలను నష్టాలను మనకు మనమే కారణం. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, మన వాస్తవాలకు మనమే సృష్టికర్తనము. ఎవరి మీద నిందించము. అప్పుడు ఏమైపోతుంది తెలుసా? శత్రువులు తగ్గిపోతారు డియర్స్. మనకి శత్రువులు ఉండరు ఇంకా. ఎందుకంటే అప్పుడు నీ వల్ల అంటుంటే ఇప్పుడు నా వల్ల అనుకోవడం వల్ల ఎవరి మీద మనం కోపం చూపేయం, ఈర్ష్య చూపేయం, ద్వేషం చూపేయడం. శత్రువుని కూడా వచ్చి సహాయం కోరితే సహాయం చేస్తాము. మనలో ఇటువంటి మార్పు చెందుతాం, రూపాంతరం చెందుతాము అని చెప్పొచ్చు. సీతాకోక చిలుకగా మారిపోతాము. అవునా? మరి ఇప్పుడు ధ్యానానికి తపస్సుకు ఆ ఏం తెలుసుకున్నామో తేడా తెలుసుకున్నాము. అర్థమైంది కదా. మరి ధ్యానం గొప్పదా లేదా? ధ్యానము పార్ట్ టైం జాబ్ అయినప్పటికీ ఇక్కడ మనం ధ్యానం చేస్తూ మరి బయటికి వచ్చి ఈ సమాజంలో, ఈ బంధువుల్లో, ఈ రక్త సంబంధికుల్లో, మన
తమ, పరాయి అందరితో మమేకమై జీవిస్తున్నప్పుడు మనలో క్షమ ఉందా లేదా, ప్రేమ, దయ, కరుణ, జాలి, సహనం, ఇవన్నీ భగవంతుని గుణాలు. అవన్నీ ఉన్నాయా లేదా అని మనము ఇక్కడ చెక్ చేసుకుంటాము. భగవంతుడు మనలోనే ఉన్నాడు. మా ఆయన వేరు కాదు, మనం వేరు కాదు. ఈ జీవాత్మ వేరు కాదు, ఆ పరమాత్మ సర్వాత్మ వేరు కాదు అని సత్యం తెలుసుకొని అందరిలో కూడా పరమాత్ముడు ఉన్నాడు అనే దైవంగానే వాళ్ళని భావిస్తాం. ఆ దైవాన్ని దర్శించినట్లే ఆ దైవాన్ని భక్తితో ఎలా పూజిస్తామో ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి దైవాన్ని చూడండి, ఇలా నమస్కరిస్తారు చాలా మంది. ఇలా నమస్కరించినప్పుడు నాలో ఉన్న దైవం నీలో ఉన్న దైవానికి నమస్కరిస్తున్నాడు అనేది మన హిందూ సాంప్రదాయం అని చెప్తారు. చూడండి ఎంత మంచిగా పద్ధతిగా అన్ని తీసుకొని వచ్చారు. అవునా? మరి పూజలు, నామాలు, జపాలు, హోమాలు, యజ్ఞాలు, కొండలెక్కడాలు, గుట్టలెక్కడాలు, ఇవన్నీ తప్పు అంటే ఏం తప్పు కాదు. అవి కూడా రైట్. అవన్నీ దాటి వచ్చినాం మనము. అవన్నీ దాటి వచ్చినాక ఫర్ సపోజ్ మీరు డిగ్రీ వెళ్ళినాక ఫస్ట్ క్లాస్కి వచ్చి కూర్చోరు. మీరు డిగ్రీకి వెళ్ళిపోయినాక మరి ఫస్ట్ క్లాస్కి వచ్చి కూర్చొని ఏబిసిడీలు దిద్దాలనుకోరు. ఆ తర్వాత పీజీ, పిహెచ్డి, డాక్టరేట్ చదువుతారు. అలాంటిది ఇవన్నీ పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, నామజపాలు అవన్నీ అయిపోయినాకనే మనము ధ్యానం అనే పదం వినిపిస్తుంది. తమో గుణం 150 జన్మలు, రజోగుణం 150 జన్మలు, తర్వాత సత్వగుణం 50 జన్మలు ఎత్తినాకనే మన జీవితంలోకి ఒక సద్గురువు రావడం జరుగుతుంది. నాయన నువ్వు ఎవరు అని తెలుసుకో, నువ్వు వేరు కాదు, పరమాత్మ వేరు కాదని తెలుసుకో, నీలోనే ఆ పరమాత్ముడు ఉన్నాడు తెలుసుకో, సాధన చెయ్యి, ఆ పరమాత్మ అనుభూతిని పొందు, నీలో ఉన్న ఆ బ్రహ్మాత్మని దర్శించు అని చెప్పినప్పుడు మనము ఆ పొరలు, అజ్ఞాన పొరలు వీడినట్టే వస్తాం. లేదంటే నేను కూడా 10 సంవత్సరాలు వేస్ట్ చేసుకొని నా డిసీజ్ తో వచ్చి కానీ దాని లోతులేమో చూడాలనుకొని లోతుల్లోకి వెళ్ళి సాధన చేసి ఆ ఇన్నర్ వాయిస్ ని వింటూ ఎన్నో ప్రశ్నలు, ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు పొందుతూ, ప్రాపంచికంగా కూడా సంసారంలో ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. దాన్ని ఏ విధంగా నేను అర్థం చేసుకోవాలని నేను భగవంతుని ప్రశ్నించినప్పుడు దానికి కావాల్సినటువంటి మెసేజెస్ అవి రైట్ ఆర్ రాంగ్ అన్నప్పుడు కాన్సెప్ట్స్ రూపంలో, పుస్తకాల రూపంలో సేమ్ ప్రశ్నకు జవాబులు దగ్గరికి రావడం, చాలా మిరాకిల్స్ చూస్తాం ఫ్రెండ్స్. చాలా మిరాకిల్స్ చూస్తాం. ఏమని చెప్పేది, ఎంత ఆనందం తెలుసా? కోట్లు సంపాదించినా దొరకని ఆనందం. ఒక సాధారణ గృహిణి టైము విఐపి లాగా బిజీ అయిపోయినామంటే చూడండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము. ఆ ఆనందాన్ని పొందుతున్నాము, పంచుతున్నాము. ఏ ఒక్కరు విని వాళ్ళ జీవితంలో మార్పు వస్తే చాలదా? ఇలాంటివి ఒకసారి నేను పూజకు ధ్యానానికి గల తేడా ఏమి, ఎందుకు పూజలు చేయాలి, ఎందుకు ధ్యానం చేయాలి, పూజలు వద్దు ధ్యానం ఎందుకు చేయాలి, అలాంటివి నేను కాన్సెప్ట్స్ పెట్టినప్పుడు కొన్ని వందల మంది చూసినారు. వాళ్ళకి డిఫరెన్సియేషన్ తెలిసింది. ఓహో, పూజ కన్నా ధ్యానం ఎందుకు గొప్పదంటే ఇదా. మరి పూర్వీకులు పూజలు, నామాలు, జపాలు చేశారు, వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ అని క్వశ్చన్ వేసేదాన్ని నేను. మా పూర్వీకులు అందులోనే ఉన్నారు, వాళ్ళ తిక్క వాళ్ళ, పిచ్చి వాళ్ళ. అప్పుడు నాకు ఎంతో జ్ఞానం తెలిసొచ్చింది. అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పిల్లవాడు నర్సరీ నుంచి ఎదుగుతూ ఎదుగుతూ 10th ఇంటర్ వచ్చినాక మరి నర్సరీకి వెళ్ళి కూర్చోవాలనుకోడు. తమో గుణంలో ఉన్నప్పుడు నీలో బద్ధకం వెళ్ళిపోవడానికి పూజ అంటే స్నానం చేయాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, దేవుడికి దీపం పెట్టాలి, గుడికి వెళ్ళి రావాలి, ఉతికిన వస్త్రాలు వేసుకోవాలి అనేటివి మనలో ఒక సిస్టమాటిక్, మన లైఫ్ ని, మన బాడీని ఒక సిస్టమాటిక్ తేవడం కోసము ఏదో 12కు నిద్ర లేచి అంటే మధ్యాహ్నం లేచి బ్రష్ చేయకుండా తిని ఇష్టం వచ్చినట్లుగా శరీరాన్ని చేసుకోకుండా మన లైఫ్ ని ఒక సిస్టమాటిక్ పెట్టడం కోసము తెల్లవారుజామున లేయాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్నానగట్రాలు చేయాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, దీపారాధన చేయాలి, వీలైతే గుడికి వెళ్ళి రావాలి. ఇలాంటివన్నీ పెట్టారు. పండగలు పెట్టారు అంటే చుట్టుపక్కల ఒక వాతావరణం ఏర్పడడానికి, అందరం ఒకరితో కలుసుకోవడానికి, కాస్త జీవితం రొటీన్ ఉండేదానికి. వినాయక చవితి వచ్చినా, దసరా వచ్చినా, సంక్రాంతి వచ్చినా, ముగ్గులు అని అనేసి సంక్రాంతిలో కలర్స్ చూడండి, ఎన్నో కలర్స్, లైఫ్ కూడా కలర్ఫుల్ అవుతుంది. అందరు నా ముగ్గు బాగుందా, నీ ముగ్గు బాగుందా, సరదాగా ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి హాలిడేస్ కి తిరుగుకుంటూ అందరి మధ్యలో ఒక బాండింగ్ ఏర్పడడం కోసము పండగలు పెట్టారు. మరి ఉపవాసాలు పెట్టినారు. ఉపవాసాలు ఎందుకు, మన లోపల ఫ్యాట్ పేరుకుపోయి ఉంటుంది, అందుకని ఏకాదశులు, ద్వాదశులు, కార్తీక మాసాలు పెట్టినారు, కార్తీక పున్నములు పెట్టినారు. అప్పుడు ఖచ్చితంగా ఏకాదశి ఉండేటోళ్ళు నెలకు 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశితో అంతా ఉపవాసం ఉండి ద్వాదశిలో
వాళ్ళు దేవుడికి నైవేద్యం చేసి చక్కగా వాళ్ళు అప్పుడు ప్రసాదంగా స్వీకరించే వాళ్ళు. అట్లా 24 hours నువ్వు ఏమి తీసుకోకుండా వాటర్ మాత్రమే తీసుకొని ఇలా టిఫిన్ తినొచ్చా, ఉప్మా తినొచ్చా, ఉగ్గాని తినొచ్చా కాదు. ఓన్లీ లిక్విడ్ పాలు కానీ ఇంత వాటర్ కానీ తాగి ఉండి ఎప్పుడూ ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళకు సపర్యలు చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళలో ఎప్పుడు జబ్బులు రావంటే ఎందుకు రాలేదు? వాళ్ళు ఆ ఏకాదశి అనే ఉపవాసం ఉండడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ అన్నెసెసరీ ఫ్యాట్ అంతా కరిగిపోవడంతో. ఇది సైంటిఫిక్ గా ఉంది. ఇప్పుడు చేస్తున్నారు కదా కీటో డైట్ అని. కీటో డైట్ 16 గంటలు కానీ 12 గంటలు కానీ ఏం తినకుండా ఉంటే ఈ ఫ్యాట్ అంతా లాగేస్తుంది, డెడ్ ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. అప్పుడు సన్నగా అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు. మరి ఋషుల మునులు చేసింది ఏమి? ఆ ఉపవాసాలు పెట్టినది ఎందుకోసము? మనము ఏదో ఒక మొక్కుతాం, స్వామి నేను ప్రతి గురువారం ఉపవాసం ఉంటా, ప్రతి శనివారం ఉంటా, సోమవారం ఉంటా, మంగళవారం ఉంటా, ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, బాబా కోసం, శివుడి కోసము, వెంకటేశ్వర స్వామి కోసము. అవన్నీ ఎందుకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఇలా పెట్టినారు, ఒక్కొక్క దేవుడికి కేటాయించినారు? ఆ దేవుని కోసం అన్న నువ్వు గుడికి వస్తావు, ఉపవాసం ఉంటావు. ఒక వినాయక చవితి, దసరా, నవరాత్రి జరిగితే రజోగుణం ఉన్నవాడు నేనే గొప్ప ఉన్నవాడు 10 మందిని కలవాల్సి వస్తుంది, అందరిని కలుపుకోవాల్సి వస్తుంది. రజోగుణం తగ్గిందా తగ్గలేదా? కలుపుకొని బాగా చెయ్యాలి, అందరితో మెప్పించుకోవాలని ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళని, వీధిలో వాళ్ళని, కాస్త తన బంధువుల్ని అందరినీ కలుపుకొని బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని చేస్తాడు. అక్కడ రజోగుణమా తగ్గిందా తగ్గలేదా? ఇవన్నీ ఋషులు, మునులు, యోగులు ఒక శిష్టాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యాపారాలు జరగాలన్న పూలు, పండ్లు, కూరగాయలు, దేవుడికి నైవేద్యాలు, వంటలు చేసేవాళ్ళు, ప్రసాదాలు పంచిపెట్టే వాళ్ళు, గుడి ప్రాంగణం శుభ్రం చేసేవాళ్ళు, పురోహితులు వచ్చి పూజలు చేపించుకునే వాళ్ళు, ఇలా అంతా ఒక బిజినెస్. అంటే అందరూ బతకాలి అంటే ఇవన్నీ జరగాలి. ఒక సిస్టమ్ తేవడానికి, అందరూ ఒక డిసిప్లిన్ తేవడానికి. ఇంకా అయిపోయింది కదా, తమో గుణం రజోగుణం అయిపోయి సత్వగుణం వచ్చి నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి అన్నప్పటి నుంచి శుద్ధ సాత్వికానికి వస్తావు. నమ్మకం, విశ్వాసం గురువు పట్ల అప్పుడు సాధన చేయడం మొదలు పెడతావు. అర్థమైందా? మరి ఇప్పుడు పూజలు చేసే వాళ్ళని హీనంగా చూడొద్దు. వీళ్ళు ఎప్పుడు లలితా విష్ణువు చదువుతూ ఉంటారు, గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు అని అనొద్దు. సిస్టమ్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఏ సిస్టమో? ఆంధ్రాలో ఒక సిస్టమ్, కర్ణాటకలో సిస్టమ్. ఆ సిస్టమ్ కాదు, పరమాత్ముని సిస్టము. ఆయన పర్ఫెక్ట్ గా నడుపుతున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలి అన్నీ తెలుసు. మన కర్మానుసారము ఆ డిజైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన వేరు కాదు, మనం వేరు కాదు కదా. ఈ లోపల ఉన్న జీవాత్మ వేరు కాదు, ఇది శరీరధారి అయి ఉంది. దేహం వేరు, దేహి వేరు. దేహి అంటే ఆత్మ. ఈ దేహి వేరు కాదు, పరమాత్మ వేరు కాదు. ఆత్మ వేరు కాదు, పరమాత్మ వేరు కాదు. ఇప్పటికే తపస్సుకు, ధ్యానానికి తేడా తెలిసింది. మరి సంసారంలో నిర్వాణం పొందుదామా? అందరిని త్యజించి తపస్సు చేసుకుందామా? ఎవ్వరు లేరు, నీకు ఏ ఇబ్బంది లేదు, నేను వెళ్ళి చేసుకుంటాను అంటే లక్షణంగా వెళ్ళొచ్చు. అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్? ఓకే, మరి ధ్యానం ఎందుకు చేయాలబ్బా? మరి ధ్యానమే ఎందుకు చేయాలి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆ స్టేజెస్ అన్ని వెళ్ళిపోయినాక మన జీవితంలోకి ధ్యానం, నాకు ఎప్పుడు అర్హత ఏర్పడుతుంది ధ్యానం చేయడానికి? నాకెట్లా తెలుసు? మాకెట్లా తెలుస్తుందండి? ధ్యానం చేసే టైం ఆసన్నమైంది, ఇంకా పూజలు బంద్ అని ఎలా తెలుస్తుంది అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎంతో మందికి ధ్యానం ధ్యానం చేయండి చేయండి అంటే ఎవరి ఇష్టంతో చేస్తుంటారు. రైట్ చేద్దాం, బాగుంది, కనెక్ట్ అయిపోయి వాళ్ళకు ఇంకా ఈ జన్మలో వాళ్ళు షురువు అయిపోయింది. అసలు ధ్యానం అనే పదమే నోళ్ళం ఉంటాం. ఎన్ని జన్మలు గడిచిపోయాయో కూడా అలా కొంతమందికి. అంటే మున్ముందు రాబోతున్నారు. 100 మెట్లున్నాయి అనుకోండి, మనం 90 మెట్టు మీద ఉన్నాము. 1వ మెట్టు మీద ఉన్నారు కొంతమంది, 10వ మెట్టు మీద ఉన్నారు కొంతమంది, 18వ మెట్టు మీద ఉన్నారు. ఎప్పటికొకప్పుడు 100 మెట్టుకి మనం చేరుకుంటాం, వాళ్ళు చేరుకుంటారు. మన మీద 90 మెట్టు మీద ఉన్నామని సంబరపడకూడదు. ఒకప్పుడు మనము ఆ 1వ మెట్టు వాళ్ళమే మనం కూడా. అహంకారం వలదు మై డియర్ ఫ్రెండ్స్, అహంకారం వలదు. ఇవన్నీ మనకు ఆత్మ జ్ఞానంలోనే అర్థమవుతాయి. మరి ధ్యానం ఎందుకు చేయాలి అంటే, మనలో ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాచర్యాలు వెళ్ళిపోవాలి, అర్షడ్ వర్గాలు. వాటి యొక్క పవర్ ఎంత ఉందో నేను మీకు ఇప్పుడే వివరణిస్తాను. ఏమని చెప్తున్నాం? అర్షడ్ వర్గాలు సరికానివి, దుష్కర్మలు చేపిస్తాయి, సత్కర్మలు చేపియవు అని చెప్తున్నాము. మరి ఏంటి అర్షడ్ వర్గాలు? కామ, క్రోధ, లోభ. తర్వాత మరి 3 చెప్తాను గుర్తుండడం కోసం మీకు. కామం అంటే కోరికలు.
ఇప్పుడే చెప్పుకున్నాం భగవద్గీతలో అవసరాలు సమంజసము అని, కోరికలు అసమంజసము. కోరికకు హద్దు అంటూ ఉండదు. నా దగ్గర ఫర్ సపోజ్ శాంసంగ్ మొబైల్ ఉంది అనుకుందాం, ఐఫోన్ కొనుక్కుందాము, యాపిల్ ఫోన్ కొనుక్కుందాము, అంతకు మించి మరొక నెక్స్ట్ ఇయర్ కి మరీ అప్డేట్ అవుదాము. ఓ ఫంక్షన్ పిలిచారు, ఏ చీర కట్టుకుందాము, అబ్బా ఏం లేవండి చీరలు అంటే, ఎందుకు లేవే బీరువా నిండా చీరలు ఉన్నాయంటే, అరే అవన్నీ ఒకసారి కట్టేశానండి, మా బంధువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు కట్టిన చీర కట్టకూడదు అనడం కోరిక అంటారా, అవసరం అంటారా? బిడ్డకు పాస్ అయ్యాడు, నాన్న నాకు బైక్ కావాలి అంటే ఆ తండ్రి యొక్క స్తోమత 50,000 పెట్టి బండి కొనించగలుగుతాడు. కానీ అబ్బాయి ఎటువంటి ఎటువంటి బైక్స్ కోరుతున్నాడు? 4 lakhs 3 lakhs పెట్టి అడుగుతున్నాడు. అది కోరిక అంటారా, లేకపోతే అవసరం అంటారా? వీటినే మనము స్క్రీన్ అవుట్ చేసుకోవాలి. మన స్తోమత ప్రతి నెల పిల్లవాడికి ఒక సంవత్సరానికి 1,00,000 ఫీజు కట్టే స్తోమత ఉంటే, మన బంధువులో స్నేహితులు వాళ్ళ పిల్లలు 30 లక్షలు పెట్టి ఓ మంచి కాలేజీలో చదువుతున్నారు అంటే, అప్పు చేసి 30 లక్షల చదివిచ్చే కాలేజీలో చేర్పిస్తే కోరిక అంటారా, అవసరం అంటారా? మన స్థితి గతులను చూసిపోమంటాది మన హిందూ ధర్మం కావచ్చు, పెద్దలు కావచ్చు, మన సాంప్రదాయం కావచ్చు. భగవంతుడు చెప్పిన అదే చెప్తాడు, నీకు ఎంత ఉందో అంత చూసుకో. పెద్దలు ఒక మాట చెప్తారు, ఉన్న కాటికి కాళ్ళు చాపాలి, అంతకు మించి చాపకూడదు, ఇబ్బంది పడతావు. అంటే నీకు ఎంత స్తోమత ఉందో అంత ఖర్చు పెట్టుకో, అంతలోనే జీవించు, లేనిపోని కష్టాలు నష్టాలు తెచ్చి పెట్టుకోకు. ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు కోరికలను తగ్గించేసుకుంటారు, అవసరాలకే పరిమితం అవుతారు. కోరికలు అనే వాటిని వీలైనంత తోకలు కట్ చేస్తూ వస్తారు ఎవరు? ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానం పొందుతున్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత వచ్చేసి మాస్టర్స్, నెక్స్ట్ కోరికల తర్వాత కామ క్రోధ. క్రోధం ఎప్పుడు వస్తుంది తెలుసా? కోరికలు నెరవేరలేదంటే క్రోధం. భర్త మీద భార్య ఇడ్చుపడుతుంది, భార్య మీద భర్త ఇడ్చుకోబడతారు, బంధువుల మీద ఇడ్చుకోబడతారు, స్నేహితుల మీద ఇడ్చుకోబడతారు, పిల్లలేమో మీ కడుపున చెడ పుట్టినామో అని అంటారు, లేకపోతే మా ఫ్రెండ్స్ వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, వాడు వేసిన డ్రెస్ వేయడు, ఎంత మంచి కార్లలో తిరుగుతాడు, వాడు పెట్టి పుట్టినాడు అని అంటారు. పెట్టి పుట్టడం అంటే ఏమో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? గరికపాటి గారు అంటారు, ఇప్పుడు ఈ అబ్బాయి ఏమీ లేని వాళ్ళ ఇంట్లో పుట్టినాను, నాకు కనీసము ఒక సైకిల్ కూడా లేదు, నడుచుకుంటూ పోవాలి ఎక్కడికి వెళ్ళాలన్నా, మంచి బట్టలు లేవు, ఉండేటివి రెండే రెండు అంటే 2 జతలు ఉన్నాయి, మా కాలేజీలో నన్ను హేళన చేస్తారు అని బాధపడుతున్నాను. నేను బాగా చదివి ఎదిగి నా తల్లిదండ్రులకు ఆసరయ్యి నేను బాగా సంపాదించి మంచి మంచి బట్టలు కొనుక్కుంటాను, మంచి బైక్ కొనుక్కుంటాను అనుకోవడం లేదు. మీ వల్ల నీ వల్ల అని తండ్రిని, నీ యొక్క చాతగాని తనం వల్ల అని తండ్రిని దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ పెట్టి పుట్టినాడు అని అంటున్నాడు, వాడు వేసిన డ్రెస్ వెయ్యడు, వచ్చిన కారులో రాడు, 10 కార్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, రోజు కారులో వస్తాడు అని అంటున్నాడు. పెట్టి పుట్టాడు అని అంటున్నాడు అంటే గరికపాటి గారు అంటాడు, నువ్వు ఎందుకు ఈ దరిద్రం ఉన్నటువంటి, అంటే బీదవాడి కడుపులో పుట్టడానికి కారణం నీ తండ్రి కాదురా, నువ్వే, నీ కర్మలు, నీ సంచితంలో కర్మలు నువ్వు ప్రారంభంలోకి తెచ్చుకున్నావు. ఈ జ్ఞానం తెలుసుకున్నాక తండ్రిని దూషిస్తామా, ద్వేషిస్తామా? మన దురదృష్టానికి మనమే కారణం, మన బాధలకు మన అవమానాలకు మనమే కారణం. మరి నా స్నేహితుడు అంత వైభవంగా ఉండడానికి కారణం అంటే ఒకప్పుడు అందరికి బాగా పెట్టాడు కాబట్టి ఇప్పుడు పెట్టే శక్తి ఉన్న ఇంట్లో పుట్టాడు. పెట్టి పుట్టాడంటే అది అర్థం అంట. మనమేమనుకుంటాం, బాగా తాతల ముత్తాతల ఆస్తులు ఉన్నాయి, బాగా వీడొచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు, ఈ వచ్చి ఎంజాయ్ చేస్తుంది అని అనుకుంటాం. ఒకప్పుడు పెట్టారు, ఇప్పుడు అంత వైభోగవంతమైన జీవితము అనుభవిస్తున్నారు. మరి మనము పెట్టే శక్తిని పెంచుకుందాం, ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని సముపార్జిస్తూ కోరికలను పరిమితం చేసి అవసరాలకు పరిమితం అవుదాము. అప్పుడు క్రోధం వెళ్ళిపోతుంది. చూడండి, కామం తగ్గించుకున్నాం ధ్యానం చేయడం వల్ల, సత్యం తెలుసుకోవడం వల్ల, ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యం వల్ల ఏమేమి జరిగింది? కోరికలు నశించిపోయాయి, అవసరాలకు పరిమితమైనాము, క్రోధం పోయింది, అంటే కోపం పోయింది, ఇవి నెరవేరలేదు, అవి నెరవేరలేదు, ఈ బంగారు లేదు, ఆ నగలు లేవు, ఆ చీరలు లేవు, ఆ స్థలాలు లేవు, ఆ పొలాలు లేవు, మా వాళ్ళు ఇది కొన్నారు, మా వాళ్ళు ఇది కొన్నారు అనేది పోయింది. వాడికి ఉంది, కొన్నారు. పత్రిజీ సార్ అంటారు కదా, పక్కవాడి ఆనందం నీ ఆనందం కావాలి, పక్కవాడి దుఃఖం నీ దుఃఖం కావాలి. భగవద్గీత అయినా అదే చెప్తుంది. పక్కవాడి ఆనందం నీ ఆనందం, పక్కవాడి దుఃఖం నీ గుండెల్లో ముళ్ళు కుచ్చుకున్నంత దుఃఖం, కంట్లో నీళ్లు తిరగాలి, అరే అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది అని చెప్పాలి.
అలా కాకుండా నువ్వు ఎంతసేపు ఉన్నా వాడికి బాగుంది, వీడికి బాగుంది, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు ఏడుస్తుంటే నువ్వు రాక్షసత్వంతో ఉన్నావు. నాకు లేకపోతే ఏముంది, వాళ్ళకన్నా బాగుంది, మానవత్వంతో ఉన్నావు. వాడి ఆనందమే నీ ఆనందం, వాడి కష్టమే నీ కష్టమైతే దైవత్వంలో ఉన్నావు. మనల్ని మనం పరీక్షించుకుందాం, ఏ స్థితిలో ఉన్నాం మనము అనేది తెలుసుకుందాం. మరి కామ క్రోధ అయిపోయింది. ధ్యానం చేస్తూ అవసరాలకు పరిమితమై కోరికలను కొట్టేశాము. కోరికలు నెరవేరకపోతే క్రోధం లేదు. నాకు ప్రారబ్ధంలో లేదేమో, నాకు ప్రాప్తం లేదేమో, నేను రాసి పెట్టుకుని వచ్చుకోని లేదేమో, ఇంకేమనుకోవచ్చు తెలుసా, అవి రావడం నా జీవితానికి నష్టాన్ని కష్టాన్ని కలగజేస్తాయేమో, అందుకని భగవంతుడు నాకు ఇవ్వలేదేమో అని అనుకోవాలి. అప్పుడు మనకు కోపం ఉండదు, క్రోధం ఉండదు. బాగా గుర్తుపెట్టుకొని, మనకి ఏదైనా అనుకునేది నెరవేరలేదంటే మాస్టర్స్, అది మనకు సరి కానిదై ఉంటుంది. ప్రాపంచికంగా అది ఉంటే బాగుంటుంది అనుకుంటాం. పిల్లవాడికి మా ఆయన చూడు మంచి స్పోర్ట్స్ బైక్ కొనిలేదు, ఏదో మామూలు బైక్ కొనిచ్చాడు అనుకుంటాం. ఆ స్పోర్ట్స్ బండి మీద పోటీలు పడి మృత్యువాత పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చెప్పండి. ఆ స్పోర్ట్స్ బైక్ కొని ఒక 10 మంది ఆ బైక్ పోటీల్లో పడి కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని ఒక నలుగురు ప్రాణాలు పోగొట్టుకుంటారు. వీడికేమో ఆ బైక్ లేదని ఇంట్లోనే ఏడ్చుకుంటూ పడుకుంటాడు. ఎవడు బతికి బయటపడ్డాడు? మా ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ తో అలానే వెళ్ళి ఆ అమెరికాకు వెళ్ళేది ఉంది, అంతా అయిపోయింది. ఒక 1 వీక్ లో అబ్బాయి చదువుకోవడానికి అక్కడికి వెళ్ళాలి. ఈ పిల్లలు ఇంకా లాస్ట్ కదా, వెళ్తున్నావు కదా, అలా సరదాగా వెళ్దామని వెళ్ళి పెద్ద యాక్సిడెంట్ అయ్యి మోకాళ్ళకి ఆపరేషన్, పాదాలకు ఆపరేషన్, అన్ని ప్లేట్లు స్పూన్లే చెప్తారు కదా, ప్లేట్స్ వేసినారని. అలా అయిపోయి అతనికి ఆ కాలేజీలో సీట్ లేకపోయింది. ఎన్నో సంవత్సరాలు వృధా అయిపోయింది. వాళ్ళ నాన్నకు బాధ, వాళ్ళ అమ్మకు బాధ. చూడండి, కొన్ని ఉంటే గొడవపడి అలిగి వాళ్ళ అమ్మమ్మకి చెప్పి వాళ్ళ తాతయ్య చెప్పి అన్నం తినకుండా ఉండి, వాళ్ళ నాన్న ఏమి ఈజీ కొనిలేదు. శక్తి ఉంది వాళ్ళకి కొనిచ్చే శక్తి, కానీ వద్దు, ఏం అవసరము. వాళ్ళ అమ్మమ్మ బాధ తట్టుకోలేక వాడు తినకున్నాడు, అలిగినాడని అమ్మమ్మ ప్రేమ ఏమైపోయింది, వాడి భవిష్యత్తును అనవసరంగా నాశనం అయిపోయింది. చూసినారా? మరి మనకి ఏది వస్తే దాన్ని, మనకి ఇది అవసరం, అది మనకి కావాలని కోరుకుంటాం, ఇష్టపడి ఉంటాం, ఉంటే బాగుంది అనుకుంటాం. మన బిడ్డలు కావచ్చు, మనం కావచ్చు, మన భర్త కావచ్చు, మన అమ్మ నాన్న కావచ్చు, తోబుట్టులు కావచ్చు. అప్పుడు చెప్పండి వాళ్ళకు, అరే దానివల్ల ఎంతో మనకు నష్టం కలిగించేది ఉంటది. లేదా మనకు ఆ అర్హత లేకపోయిండొచ్చు. అర్హత లేనిది మనకెందుకు? ఆ రోజు పొందాల్సిన రోజు వస్తే పొంది తీరుతామని చెప్పండి. ఓకే. మరి కామ క్రోధ అయిపోయింది. లోభత్వం, నేనే తినాలి, నేనే ఉండాలి, నా కుటుంబానికే పరిమితమై ఉండాలని ఎవ్వరికి, పిల్లికి కూడా భిక్షం పెట్టినోళ్ళు ఈ విధంగా ఉంటే మరు జన్మలో, ఇప్పుడు ఏమనుకున్నాం, పెట్టినాడు గతంలో కాబట్టి బాగా అందరికీ, పెట్టే శక్తి ఉన్న ఇంట్లో పుట్టాడు అని మీకు ఎగ్జాంపుల్ చెప్పా. ఇప్పుడు లోభత్వంతో ఉండి, నేను తిన్నానా, నేను కట్టినానా, నా భార్య బాగుందా, నా భర్త బాగున్నాడా, నా బిడ్డలు బాగున్నారా, నా కులం, నా మతం, నా ఊరు అనుకొని నువ్వు పరిధిని గీసుకొని ఉంటే, నీకు మరు జన్మలో నువ్వు భోగత్వానికి అర్హుడివి కాదు. లోభత్వంలో ఇది మనము పోగొట్టుకోవాల్సింది. కామ క్రోధ లోభ అయిపోయింది. ఇప్పుడు మోహ మద మాచర్యాల గురించి మాట్లాడుకుందాం. మోహత్వం అంటే నా వాళ్ళు, నేను, నా వాళ్ళు, నా భర్త, నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న, అత్తకు పెట్టో మామకు పెట్టో, అమ్మ నాన్నకు మాత్రం ప్రీతి. లేకపోతే అబ్బాయి అయినా, మా అమ్మ మా నాన్న అయితే ఇష్టము, మా చెల్లెలంటే ఇష్టము, నువ్వు ఎందుకు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతావు, పోవద్దని ఇద్దరు ఎవరేమీ ఎక్కువ తక్కువ అని కాదు, ఎవరి క్యారెక్టర్లు ఏమి మనం మైనస్ చేస్తుంటామో ఎవరికి వాళ్ళు తెలుసుకుందాం. ఈ వీడియోస్ జెంట్స్ చూస్తారు, లేడీస్ చూస్తారు. ఎవరికి వాళ్ళము ఆకలింపు చేసుకోవాలి. ఎక్కడేమైనా మనం పొరపాట్లు చేస్తున్నాం. అలా మోహం వద్దు. మోహం అంటే ఇప్పుడు చూడండి, బిడ్డని తల్లి అల్లారు ముద్దుగా గుండెల్లో పెట్టి పెంచుకుంటుంది, తన కడుపు కట్టి బిడ్డకు పెడుతుంది, బిడ్డే ప్రపంచంగా బతుకుతుంది. వాడు పెరిగి పెద్దవాడే పెళ్లి చేసుకున్నాక ఆ తల్లి ఏడుపు మొదలు పెడుతుంది. నువ్వు మారిపోయినావు, నువ్వు మారిపోయినావు, నువ్వు మారిపోయినావు. అట్లా భార్యకు న్యాయం చేకూర్చలేక, అమ్మకు న్యాయం చేకూర్చలేక ఎవరు నరకం అనుభవిస్తారు? ఆ బిడ్డనే నరకం అనుభవిస్తాడు కదా. మరి అదే మనకు ఆత్మజ్ఞానం చెప్పింది. నువ్వు ఆనందాన్ని పంచినావు, మరి తిరిగి కావాలా అని కోరుకుంటున్నావు. భగవద్గీత చెప్తుంది, నువ్వు ఇవ్వు మరి తిరిగి పొందాలా అనుకోవద్దు, నిష్కామ కర్మ చెయ్యి. ఎవరికైనా ఏది ఇచ్చినా మరి తిరిగి నాకు వాళ్ళు ఏ రూపంలో తిరిగి నాకు వస్తుందని నువ్వు తిరిగి ఆశించొద్దు. అది సత్ఫలితాన్ని రాకపోతే నువ్వు దుఃఖిస్తావు, సత్కర్మలు కూడా చేయడం మానేస్తావు, నీకు నువ్వు నష్టం చేకూర్చుకుంటావు.
చూసినారా నిష్కామ కర్మ ఎంత గొప్ప నీతిని చెప్తుందో. నిష్కామ కర్మ అంటే కర్మను చెయ్యి, ఫలితం ఆశించొద్దు. కుటుంబానికి కావచ్చు, సమాజానికి కావచ్చు, భగవంతుడు చెప్పినట్టుగా నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కావచ్చు, ఏదైనా నీ దగ్గర ఉండేది పంచిపెట్టి, నాకేమీ బాగా వ్యాపారం జరుగుతుంది, నాకేమి ఇలా ఉంది, నేను ఎంత మంచి చేసినా నాకేం లాభం అని అనొద్దు. మంచి చేయడం మానేస్తావు ఫలితం ఆశించడం వల్ల. నువ్వు వేసిన ప్రతి విత్తు వచ్చి తీరుతుంది. సృష్టిలో ఒక ధర్మం ఉంది, నువ్వు మంచి చేసినా చెడు చేసినా పదింతలే వందింతలు వచ్చి తీరుతుంది. విత్తు వేస్తేనే చేతికి పండు రావాలి, ఫలం రావాలంటే ఎంత మూర్ఖత్వమో. నువ్వు కర్మ చేసిన వెంటనే నీకు ఫలితం రావాలనుకోవడం అంతే మూర్ఖత్వము. అది గుర్తు పెట్టుకోవాలి. మనము ఏమి చేస్తే అదే తిరిగి వస్తుంది. మన పెరట్లో వేప విత్తనాలు నాటుకొని మామిడి కావాలని వెతుకుతే ఎంత మూర్ఖత్వమో. మనం మన జీవితంలో దుష్కర్మలు చేసి ఈర్ష్యతో, ద్వేషంతో, కుళ్ళుతో, కుతంత్రాలతో బయటర్ల మనకు ఈర్ష్య కలిగించి వాళ్ళ మీద ఫిర్యాదులు చేస్తూ, తప్పు పెడుతూ, వాళ్ళని బాధ పెడుతూ ఉంటే మన జీవితం ఎలా ఉంటది? అలానే ఉంటది. మనకు కూడా కష్టాలు, కన్నీళ్లు తప్పవు. అంటే నెక్స్ట్ మోహం అంటే అర్థమైంది కదా. బంధంలో ఉండు, అక్కడ కూడా ముడిపడద్దు. అందరితో ఉండు, భర్త, భార్య, పిల్లలు, అత్త, మామ, ఇరుగు పొరుగు, స్నేహితులు అందరితో ఉండు. కానీ వాళ్ళు లేకపోతే నేను ఉండలేను, వాళ్ళు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను అని ఉండకూడదు. ఉన్నంతసేపు ఉండి తర్వాత నీవు ఎవరివి, ఎక్కడి పోవాలి, నీ సాధన ఏమి, నీ పని నీకంటూ ఉండాలి. ఓకే, మోహత్వం అయిపోయింది. కామ, క్రోధ, లోభ, మోహ, మదం అంటే అహంకారం. నేనెంత గొప్పవాడిని. ఇక్కడ 3 రకాల అహంకారాలు ఉన్నాయి. సమయం కొద్దిగా ఉంది కాబట్టి చెప్తాను, అట్ ది సేమ్ టైమ్ క్లుప్త ఎక్కువ ల్యాగ్ చేయకుండా చెప్పుకుందాం. 3 రకాల అహంకారం ఉంటుంది. రూప అహంకారము, నా అంత అందగాడు లేడు, నా అంత అంతగత్తె లేదు అనేసి విర్రవీగిపోతుంటారు. నా జుట్టు ఎంత బాగుంది, నా కలర్ ఎంత బాగుంది, నేను ఎంత ఎత్తుగా ఉన్నా, ఎంత సన్నగా ఉన్నా, ఎంత ఎర్రగా ఉన్నా, నా అంత అందగత్తె లేడు, నా అంత అందగాడు లేడు అని విర్రవీగుతుంటాం. ఈ అందం శాశ్వతం అంటారా? 20 ఏళ్ళ అందం 40 ఏళ్ళకు ఉంటుందా? 40ది 60కి ఉంటుందా? 60ది 80కి ఉంటుందా? మరి అశాశ్వతమైన అందం పట్ల ఎందుకు గర్వం, అహంకారం ఎందుకు? రూపహంకారం అయిపోయిన పదవి అహంకారం. నేను ఎమ్మెల్యేనని, ఎంపీనని, లేకపోతే సర్పంచ్నని అనేసి, లేకపోతే నేను పోలీస్ ఆఫీసర్నని, నేను డిఈఓనని, ఎంఆర్ఓనని రకరకాల గర్వాలు ఉంటాయి. నేను స్కూల్ లీడర్నని, చిన్న పిల్లల వరకు కూడా. అన్ని శాశ్వతాలు అవన్నీ. 5 ఏళ్ళు 60 ఏళ్ళు అయితేనే పోనీ రిటైర్మెంట్. అహంకారం పోతుందా? పోదా? పదవి పోతే అహంకారము కూడా పోతుంది. అది శాశ్వతం కాదు. రూప అహంకారము మనతో ఉండదు, పదవి మనతో ఉండదు. డబ్బు, సంపద, చాలా మంది నేను కోటీశ్వరిని, నేను ఎంత డబ్బు ఉంటే ప్రపంచాన్నే కొనొచ్చు అని అంటాము. కొనలేము, అన్నిటినీ కొనలేము, ఖచ్చితంగా కొనలేము. ఈ మధ్య కాలంలోనే మా కుటుంబంలో ఒక కుటుంబానికి ఎంతో తీరని నష్టం కలిగింది. కోటీశ్వరులు, వైభోగవంతమైనటువంటి జీవితాలు, కోటాను కోట్ల కొద్ది ఆస్తిపాసులు. తన పుట్టింటి నుంచి కూడా తనకు ఎంతో కోట్ల కొద్ది ఆస్తి వచ్చింది. తన బిడ్డకు పెళ్లి నిశ్చయమైంది. అద్భుతంగా వివాహాన్ని ఎంగేజ్మెంట్ చేసింది. కన్నుల పండుగగా చేసి అందరితో శబాష్ అనిపించుకున్నారు. చాలా అద్భుతంగా చేశారు అనేసి. వాళ్ళకు కూడా ఆనందంగా ఉంది. అబ్బాయి చక్కగా ఉన్నాడు, మంచి చదువు, సంస్కారం, వ్యాపారాలు, వాళ్ళు ఎంతో సంపద గల కుటుంబం. బిడ్డను మంచి ఇచ్చుకుంటున్నాను అని సంబరపడుతూ ఉంది. చీరలు, నగలు, అన్ని షాపింగ్లు, విదేశాలలో ఫోటో షూట్లు అన్ని అద్భుతంగా సాగుతున్నాయి. పెళ్లి 15 రోజులు ఉన్నప్పుడు అబ్బాయిని, నాకు పెళ్లి అంటే భయం వేస్తుంది, నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదని నన్ను అనేసినాడు. ఆ ఇంట్లో దుఃఖం రాలేదా? ఆ కోట్లు వచ్చి అబ్బాయిని కొనగలిగిందా? ఆ కోట్లు వచ్చి అబ్బాయిలోని భయాన్ని తీసేయగలిగిందా? ఆ కోట్లు వచ్చి ఇద్దరి మధ్యన ఏం సమస్య ఉందో తీర్చగలిగిందా? మరి డబ్బుంటే ఏ విధంగా మనము వీటి నుంచి బయటపడగలుగుతాం? ఎంతమంది కోటీశ్వర్లు బికార్లు అయిన వాళ్ళు లేరు, బికార్లు కోటీశ్వర్లు అయిన వాళ్ళు లేరు. మరి సంపద శాశ్వతం అంటారా? మరి ఈ 3 గర్వాలు వచ్చి, మోహం అంటే నా వాళ్ళు అని మోహం, మదము అంటే అహంకారం. అహంకారం కింద నేను చెప్తున్న 3 రకాల అహంకారాలు ఉన్నాయి. రూప అహంకారం, పదవి అహంకారం, అది తర్వాత సంపద అహంకారం. ఇవన్నీ కూడా శాశ్వతాలు కాదు, అశాశ్వతం. గుర్తుపెట్టుకోండి. కంటికి కనిపించేటివి 2 చర్మ చక్షులతో ఏది చూస్తావో బాగా గుర్తుపెట్టుకోవాలి, అశాశ్వతం. కంటికి కనిపించని ఆత్మ, పరమాత్మ మాత్రమే శాశ్వతం. సూర్యుడు దైవంతో సమానం అంటారు. ఆయన కూడా కంటికి కనిపిస్తారు. ఆయన కూడా ఏదో ఒక రోజు కనుమరుగవ్వాల్సింది. ఎందుకు? పొద్దునొచ్చి సాయంకాలం కనుమరుగవుతున్నాడా లేదా ఇంకొక చోట పుడుతున్నాడు. అలానే మనం ఇక్కడ కనుమరుగై ఇంకొక చోట పుడతాం, సూర్యుడి లాగానే. ఓకే మాస్టర్స్. మరి మోహ అయిపోయింది, మద అయిపోయింది, కామ, క్రోధ, లోభ,
మోహమద మాత్సర్యం అంటే లాస్ట్ వన్. ఇప్పుడు మనం మాత్సర్యము అంటే అసూయ, వెరీ డేంజర్. పక్కన వాడు బాగా చదువుతున్నా పిల్లలకి అసూయే, వ్యాపారాలు చేస్తున్నా భార్యకు మీ ఫ్రెండ్ చూడు, వాళ్ళ అమ్మాయి అన్న చూడు, లేకపోతే ఇతను పక్కన వాడు వ్యాపారం బాగా జరుగుతున్నా ఇతనికి అసూయే, అందంగా ఉండేటోళ్ళని చూసినా అసూయే, బాగా వాళ్ళు మంచి మాటలు మాట్లాడుతున్నా అసూయే. ఎందుకు పిరమిడ్ మాస్టర్స్ లో కూడా ఎవరైనా క్లాసులు చెప్తుంటే బలు చెప్పినారులే అనేటోళ్ళు కూడా ఉన్నారు. అరే అందరూ బాగా చెప్తారు, ఏం చెప్పనోడిని కూడా బాగా చెప్పాయి, ఓయ్ షబాష్, ఇంకొద్దిగా పుస్తకాలు చదువు ఇంకా బాగా రాణిస్తావు, చాలా అద్భుతంగా చెప్పావు అని అనేవాళ్ళు ఉన్నారు. అసూయ కూడా వెరీ వెరీ డేంజర్. ఇవన్నీ ధ్యానం చేస్తూ మనము వాష్ అవుట్ చేసుకుంటాము, ఫ్లెష్ కొట్టినట్లు. విశ్వశక్తి మన లోపలికి ఎప్పుడైతే ప్రవహిస్తుందో బ్రహ్మరంధ్రం గుండా ఇవన్నీ వాష్ అవుట్ అవుతాయి. ఏంటివి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ధ్యానం వల్ల మరి లాభాలేమి అంటే ఇవే. ఇవి వెళ్ళిపోయినాయంటే ఉండేటివన్నీ సద్గుణాలు, ప్రేమ, దయ, కరుణ, జాలి, క్షమ, సహనం, ఇవి భగవంతుని యొక్క గుణాలు. చెడు గుణాలు, దుర్గుణాలు వెళ్ళిపోయి సద్గుణాలతో నువ్వు విరాజిల్లుతావు. మరి ఏమిస్తే అదే తిరిగి వస్తుంది. అప్పుడు ముక్తి మోక్ష స్థితికి చేరుకుంటావు. ధ్యానం చేస్తూ సత్యాన్ని తెలుసుకుంటూ జన్మ తీసుకోవడానికి మూడు కారణాలు. పాప పుణ్యాలు అనుభవించడానికి, పాపం అనుభవించడానికి, పుణ్యం అనుభవించడానికి, ఆత్మజ్ఞానం పొందడానికి. నువ్వు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతున్నావు అంటే ఒక పని అయిపోయింది. అప్పుడు ఏమైంది? ధ్యానం చేస్తూ జ్ఞానం పొందడం వల్ల పాపం చేయవు. ఎందుకంటే ఏమి చేసినా 10 వందింతలే తిరిగి వస్తుందన్న జ్ఞానం నీ దగ్గర ఉంది. పుణ్యం చేస్తావు, కానీ ఎలా చేస్తావు? నిష్కామ కర్మ చేస్తావు. ఎందుకంటే మరీ పుణ్యం అనుభవించడానికి కూడా జన్మ తీసుకోవాల్సిందే. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అంటాడు, నిష్కామ కర్మ చెయ్యి అర్జున. మరి పుణ్యం చేసినా, నేను చేసినాను పుణ్యము అని అన్నా, మరి అది అనుభవించడానికి బాగా సంపద గల కుటుంబంలో, బాగా చదువు పరపతి ఉన్న కుటుంబంలో పుట్టి వైభోగవంతమైన జీవితం ఉంటుంది. కానీ అహంకారము తలకెక్కి మరి నువ్వు చెయ్యకూడని దుష్కర్మ చేస్తే మరి ఆ పాపకర్మ అనుభవించడానికి మరి జన్మ ఎత్తాల. మరి జనన మరణ చక్రం నుంచి విడబడాలి అంటే పాపము చెయ్యొద్దు. ఏమి చేసిన 10 వందింతలే తిరిగి వస్తుంది. ఈ రోజు నువ్వు బాగుండాలని, నీవు మంచి బట్టలు కట్టాలని, మంచి కార్లు తిరగాలని, ఫ్లైట్లు తిరగాలని, విదేశాలు తిరగాలనేసి, నీ కుటుంబం బాగా ఉండాలని, పిల్లల్ని బాగా చదివించాలని, పెళ్లి వైభోగవంతంగా చెయ్యాలని, మంచి కాస్ట్లీ బంగాళా ఉండాలని దుష్కర్మలు చేస్తే 10 వందింతలు కర్మ అనుభవించాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. అన్నప్పుడు పాపం ఎవ్వరూ చేయడానికి ధైర్యం చెయ్యము. కష్టపడతాం, ధర్మంగా సంపాదించిన దాంట్లోనే మన కోరికలు తీర్చుకుంటాము. అవి కూడా అవసరాలకే పరిమితం అవుతాము, కోరికల పట్ల పరిగెత్తము. ఆ తర్వాత మనము ఇంకా రెండవది నిష్కామ కర్మ చేస్తాము. మంచి చేసినా కూడా భగవాన్ నీ వల్ల నేను చేస్తున్నాను. ఇప్పుడు క్లాస్ చెప్పినాను 10 మందితో దండోర కొట్టి అబ్బా నాకు ఎంతమంది పిలుస్తున్నారంటే అయిపోయింది నా పని, అవుట్. భగవంతుని దృష్టిలో నేను 0 మార్క్స్ తెచ్చుకున్నట్ల. భగవాన్ నాకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ప్రభాకర్ గుప్తా గారికి, పెసల్లత మేడం గారికి, మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజికి శిరస్సు వంచి ప్రణామాలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళే జ్ఞానం ఇవ్వకపోతే నేను ఈరోజు మీ ముందు ఈ జ్ఞానాన్ని నేను పంచలేను. నేను అది అనుభవ రూపకంగా మీకు ఇవన్నీ ఇప్పుడు ఏవేవి చెప్పానో, నాలో ఉన్నటువంటి ఈ అషడ్వర్గాలు పోగొట్టుకోవాలన్నా, భగవంతుని గుణాల్లో నేను విరాజిల్లాలన్నా, నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి నా చుట్టూ ఉన్నటువంటి ఏమంటారు సోషల్ మీడియా కావచ్చు, అంటే మొబైల్స్ కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, బుక్స్ కావచ్చు, పత్రిజీ సార్ కావచ్చు, ఎంతో మంది మాస్టర్స్, తటవర్తి రాఘరావు పుస్తకాలు కావచ్చు, ఇలా ఒక్కరి పేరు ఏమని చెప్పగలుగుతాం? ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ కావచ్చు, ఇన్నర్ వాయిస్ ఇస్తున్నటువంటి నా అంతరంలో ఉన్న పరమాత్మ కావచ్చు, వీళ్ళందరి వల్లనే నేను ఈరోజు ఎదగగలిగాను. ఎదుగుతూ ఉండే పని కూడా ఉంది. నిత్యము సముపార్జిస్తూ ముందుకు సాగిపోతాను. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య సేవ, నాకు ఈ 4 పనులు ఉన్నాయి. మీకు కూడా ఈ 4 పనులు ఉన్నాయి, ఉంటాయి, ఉండాలి కూడా. మరి ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్ గారికి, వైజాగ్ మాస్టర్ గారికి, విన్న వాళ్ళకు, వినబోయే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మై డియర్ మాస్టర్స్, థ్యాంక్ యూ మై డియర్ గాడ్స్. ఇక మరి వచ్చే సెషన్లో మరి కలుసుకుందాం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ, మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.